నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన విజయ రహస్యాన్ని నిశితంగా గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన బలం ఎప్పుడూ తన వాగ్దాటి, కేసీఆర్ కుటుంబ పాలనపై చేసే తీవ్రమైన విమర్శలు, ప్రజలతో నిరంతర సంబంధం మరియు క్షేత్రస్థాయి వాస్తవికత పైనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణ మట్టివాసన తెలిసిన నేతగా సామాన్య జనానికి అర్థమయ్యే నాటు భాషలో ప్రత్యర్థులను వేటాడటం, అందరినీ కలుపుకుపోయే వ్యూహాత్మక ధోరణి ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న దాదాపు 20 లక్షల మంది సీమాంధ్ర ప్రాంత ఓటర్లను రేవంత్ రెడ్డి మెప్పించి తమ సొంత నేతగా ఓన్ చేసుకున్నారు. వీరు కేవలం మర్యాదను మించి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించలేదు. కానీ రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి, నిరంతరం మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబం తామే తెలంగాణకు కర్త కర్మ క్రియ అని భావిస్తే ప్రజలు తమ ఓటుతో వారికి గట్టిగానే బుద్ధి చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలా కాలం కలిసి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై స్థిరపడుతున్న క్రమంలోనే ఇప్పుడు కొన్ని అపశకునాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తన కంఫర్ట్ జోన్ దాటి తనకు సంబంధం లేని సరిహద్దులు, జాతీయ అంశాలు, సున్నితమైన చారిత్రక పోలికలు జోలికి వెళుతున్నారు. తద్వారా సొంత చేతులతోనే ప్రతిపక్షాలకు బలమైన అస్త్రాలను అందిస్తున్నారు. మొదటగా హైడ్రా విషయంలో హిట్లర్ పోలిక తెచ్చుకుని తర్వాత నాలిక్కర్చుకున్న వైనాన్ని మనం చూశాం. నాజీల కాలంలో హిట్లర్ చరిత్ర క్షమించనంత ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు. అలాంటి వ్యక్తితో పోలిక తెచ్చుకోవటం రేవంత్ రెడ్డి ఇమేజ్కు మైనస్ అనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి భుజం కాసే వాళ్లను వేళ్ల మీదే లెక్కించవచ్చు. ఇలాంటి సమయంలో ఒంటరిగా వివాదాలు కొని తెచ్చుకోవటం సరికాదు. రెండవది, ప్రాంతీయవాదంతో కాంగ్రెస్కు ఎప్పుడూ సమస్యే. నాడు ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేసి కాంగ్రెస్ ఆంధ్రలో దుకాణం సర్దేసింది. ఇటు తెలంగాణలో తెలంగాణ ఇచ్చి కూడా దాదాపు 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ను మించి కాంగ్రెస్లోని ఒక వర్గం నాయకులు తీవ్రమైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో తెలంగాణలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అనవసర ఘర్షణ వల్ల కాంగ్రెస్ వైపు నిలబడిన సీమాంధ్ర ఓటర్లు మళ్లీ పార్టీకి దూరం కావటం కూడా అంతే ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు జాతీయ రాజకీయాలపై మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన ఉత్తర భారత నాయకత్వ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రమైన డిఫెన్స్లోకి నెట్టివేశాయి. మూడవది, దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఎక్కువ పన్నులు కడుతుంటే ఉత్తర భారత నేతలు మాత్రం ఇక్కడి నిధులను దోచుకుంటూ వివక్ష చూపిస్తున్నారనే కోణంలో ఆయన చేసిన కామెంట్లను జాతీయ మీడియా తీవ్రంగా తప్పుపట్టింది. కేవలం తెలంగాణకు పరిమితం కావాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి జాతీయ స్థాయి సున్నితమైన అంశాలలో వేలుపెట్టి అధిష్టానానికి పెద్ద తలపోటు తెచ్చారు అనే చెప్పాలి. ఇక నాలుగవది, వీటికి తోడు తాజాగా విశాఖపట్నంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కూడా కొంత తుఫానులను లేపిన మాట వాస్తవమే. వైజాగ్ నగరాన్ని హైదరాబాద్లోని మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఏరియాలతో పోలుస్తూ విశాఖ చాలా చిన్నదనే అర్థం వచ్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం వివాదాస్పదమైంది. వైజాగ్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ ఆర్థిక వ్యవస్థను, జనాభాను, అక్కడి సముద్ర వాణిజ్య బలాన్ని తక్కువ చేసి మాట్లాడటం ద్వారా అటు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి స్వయంగా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే తన సహజసిద్ధమైన
పొలిటికల్ గ్రౌండ్ను దాటి తనకు అంతగా పట్టులేని భౌగోళిక, ఆర్థిక, చారిత్రక పరిధులలోకి అడుగు పెడతారో అప్పుడు ఆయనకు ఇబ్బందులు తప్పవు. తెలంగాణ సెంటిమెంటును, లోకల్ డెవలప్మెంటును నమ్ముకున్నంత కాలం రేవంత్ రెడ్డి అజేయుడే. కానీ ఎప్పుడైతే పొరుగు రాష్ట్రాలను, నగరాలను, జాతీయ నాయకత్వాలను తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారో అప్పటి నుండి ఆయన ఇమేజ్ దెబ్బతింటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన కంఫర్ట్ జోన్కు ప్రాధాన్యతను గుర్తించి అనవసర పరిధి దాటిన రాజకీయాలకు దూరంగా ఉంటేనే తెలంగాణలో కాంగ్రెస్ పీఠం భద్రంగా ఉంటుంది. పారా హుషార్ రేవంత్ రెడ్డి గారు, బి అలర్ట్ సార్. ఇది ఈరోజు ఎడిటోరియల్ న్యూస్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.